హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. నాకైతే ఒక పార్సిల్ వచ్చింది. సో వీడియోలోకి ఎంటర్ అయిపోయే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాము. మనం చాలామందికి పార్సిల్స్ పంపించుంటాము, చాలామందికి గిఫ్ట్లు ఇచ్చి ఉంటాము, లేకపోతే ఎవరికైనా ఏదైనా ఇచ్చుంటాం అనమాట. సో అదే పర్సన్ కాకుండా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా సరే మనకి ఏదైనా ఇచ్చినప్పుడు, లేదంటే మనకి ఏదైనా పంపించినప్పుడు ఒకలాంటి హ్యాపీనెస్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. నేను ఎవరికైనా పంపించినా లేకపోతే ఏదైనా ఇచ్చినా కూడా ఒక క్యూరియాసిటీ, ఒకవేళ ఏదైనా పంపిస్తే అది వచ్చిందా లేదా, చూసుకున్నారా లేదా, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అని అన్నది చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. సో అదేవిధంగా నాకు ఈరోజు ఒక పార్సిల్ పంపించింది, మా కజిన్ నాకు పంపించింది అనమాట. సో చూసారా, మ్యాంగోస్ ఇంకా బ్రెడ్ అనమాట. ఆబ్వియస్లీ బయట కూడా దొరుకుతాయి, కానీ మనకి పంపించినప్పుడు ఆ ప్రేమలో ఉండే ఫీల్ ఉంది చూసారా, అది మాటల్లో చెప్పడం చాలా చాలా కష్టం అనమాట. సో ఒక బాక్స్ కాదు, నాకు 2 బాక్సులు వచ్చినాయి అనమాట పార్సిల్. ఈరోజు పార్సిల్ ఆఫీస్కి వెళ్ళి నేను మా చెల్లి అయితే తీసుకొని వచ్చాము. మొయ్యలేక మోసామన్నమాట. ఇంకా దీంట్లో ఏముందా అన్న క్యూరియాసిటీ నాకు మామూలుగా లేదు. నేను నార్మల్గానే ఫోన్ చేసి ఏం పంపించావు అని అడిగాను. ఓపెన్ చేసి చూస్తే నీకు తెలుస్తుంది కదా అని అన్నది. సో తీరా ఓపెన్ చేసి చూస్తే అనమాట, నాకు ఎంతో ఇష్టమైన కేక్స్ అనమాట ఇవన్నీ. ఎంత బాగా చేస్తుందంటే, దానికి ఫుడ్ అని అనేది వెన్నతో పెట్టిన విద్య. ఎంతమందికైనా వండి పడేస్తుంది అంతే. అందరికీ వంట చేయడం అనేది రాదండి. వంట నేర్చుకోవడము, వంట చేయడము, అలాగే వేరే వాళ్ళకి పెట్టడం అని అనేది కూడా అది దేవుడు ఇవ్వాలి. సో గవ్వలు అనమాట, నాకు చాలా అంటే చాలా ఇష్టం. నాకు నచ్చిన స్నాక్స్ అన్నీ పంపించింది. తర్వాత ఇది చిక్కీ, బెల్లం చిక్కీ. సో ఇది వేడివేడిగా పార్సల్ చేయడం వల్ల కొంచెం అది దగ్గరగా అయిపోయింది అనమాట. టేస్ట్ వైజ్ అయితే మాత్రం చాలా సూపర్ ఉంది. తర్వాత ఇంకా ఇది దాన్ని ఏమంటారు, ఉసిరికాయలతో చేస్తారు. ఉసిరికాయ ఇంకా హనీ, లైక్ ఏదో బెల్లం అనుకుంటా. దాని స్వీట్ పేరు ఏదో ఉంది, కానీ నాకు సడన్గా గుర్తు రావట్లేదు. ఇంకా మ్యాంగోస్ పంపించింది. నాకు రసాలు చాలా అంటే చాలా ఇష్టం. నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళు కూడా తెలుసు. తర్వాత ఇది స్వీట్ ఆవకాయ అనమాట. ఎంత టేస్ట్ అని అంటే దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. దాన్ని లవ్ కాకపోతే దాని ప్రేమకు అయిపోయి మామూలుగా లేవు. చూసారా, నేను ఇవన్నీ దగ్గర పెట్టుకుని తనివి తీరా చూస్తే మర్చిపోయానని అనుకోండి. నేను చాలామందికి పంపించాను, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అన్న విషయం అయితే నాకు తెలియదు. కానీ వెజ్, నాన్ వెజ్ పికిల్స్ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తుందన్నమాట. సో వంట చేయడం అనేది అందరికీ రాదండి. వంట చేయడం అనేది ఒక కళ. ఆ కళ చాలా తక్కువ మందికి ఉంటుంది. దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ పర్సన్ అని నేను చెప్తానమాట. అవ్వలీలుగా వండుతుంది వంట అయితే మాత్రం. చూసారా, వీటన్నిటిని చూస్తే ఎప్పుడెప్పుడు తినాలా అని ఉన్నది. సో నా హ్యాపీనెస్ మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి నాకు వచ్చిన